అభిరుచి మీ అభిరుచి నమస్తే నానో క్లీన్స్ అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు షెఫ్ చూపించే కొత్త కొత్త వంటలతో పాటు పోటాపోటీగా సాగిపోయే ఊరించే వంటలు చూస్తున్నారుగా. మరి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో మా నానో క్లీన్స్ అభిరుచి సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈరోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? మరి ఈరోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. అనుష గారు దోసకాయ మునక్కాడ కాంబినేషన్ లో కర్రీ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. రెండు కూడా పులుసుల్లో చేస్తూ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవును. సో అంటే ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ కూడా చేసుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుంది. దాన్ని సెపరేట్ టేస్ట్ ఉంటుంది. ఇది అది బాగానే ఉంటుంది అనుకుంటా. కొన్ని కాంబినేషన్ చాలా బాగుంది. అది ఇంకా అది చేసుకునే విధానాన్ని బట్టి దాని టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అవునండి. ఓకే, మరి దోసకాయ మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ మునక్కాడ కర్రీకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ములక్కాడలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన టమాటాలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. దోసకాయ మునక్కాడ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొత్త కాంబినేషన్, నాకు తెలిసి ఎవరో ఎక్కడో చేసుకునే ఉంటారు. అవునండి. వంటలంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త ట్రై చేస్తూనే ఉండొచ్చు. చేస్తూ ఉంటారు. చాలా మందికి తెలియకపోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కొంచెం గట్టిగా ఉంటుందా అండి, లేకపోతే గ్రేవీగా ఉంటుందా? లైట్ గ్రేవీలా వస్తుంది. సో చపాతీకి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. రైస్లో చాలా బాగుంటుంది. సో దీంట్లో ములక్కాడ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం ఉంది. నార్మల్ గా మన కర్రీ ప్రాసెస్ ఉంటుంది, అలాగే చేసుకోవాలి. అవునండి. ఓకే, కాకపోతే ఫస్ట్ ములక్కాడలు వేస్తే త్వరగా మగ్గుతాయి కదండి? అవునండి, అంటే దోసకాయలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. సారీ, ఇవి కొంచెం లేట్ గా మగ్గుతాయి కాబట్టి ఫస్ట్ వేసాం, అవి త్వరగా మగ్గుతాయి కాబట్టి తర్వాత వేస్తున్నాం. ఓకే, సో ఇవి కాస్త మనకు మగ్గాలండి. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. స్కాల్ప్ పైన పొట్టు రాలే సమస్యతో కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి వారు బీట్రూట్ ని మెత్తని గుజ్జులా చేసి హెన్నాలో మిక్స్ చేసి తలకి పట్టించుకున్నట్లయితే స్కాల్ప్ పైన పొట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా, మగ్గిపోయాయి. సో దీంట్లో దోసకాయ ముక్కలండి. ఓకే, బాగుంటుంది. చక్కగా తినేటప్పుడు ఆ గ్రేవీ అనేది కలుపుకొని ముక్కలుగా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి కూడా కాస్త మగ్గాలి. మూత పెట్టేస్తే మనకు తొందరగా అవుతుంది. ఓకే అండి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు. గ్రేవీకి అంత చిన్నగా కట్ చేసే టమాటాలు బాగుంటాయి కదండి? అవునండి, అంటే తొందరగా మగ్గిపోతాయి. అవును. సో మనకు కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. అలాగే దీంట్లో ధనియాల పొడి. ఓకే. సో కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇందులో మనం రెగ్యులర్ గా కర్రీ చేసుకుని టైప్ చేసుకోవాలి, కాకపోతే ధనియాల పొడి అండ్ జీరా పౌడర్ మాత్రం యూజ్ చేసుకోవాలి. అవునండి.
సో జీలకర్ర కొంచెం వేయించి పొడి చేసుకుంటే Taste టేస్ట్ బాగా వస్తుంది. ఓకే ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం పలుచగా రావడానికి. అవునండి. ములక్కాడలు ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా, మనం ముందే ఉడికించుకొని డైరెక్ట్గా వేసుకుంటే అలా ఉడికించేప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే ఆ ముక్క లోపల కూడా టేస్ట్ అనేది బాగా పట్టుకుంటుంది. ఓకే. సో అలా కూడా చేసుకోవచ్చు. దోసకాయలు అనేవి ఈజీగా మగ్గిపోతాయి, ఇవైతే కొంచెం టైం టేకింగ్ కాబట్టి. సో అలా చేసుకోవచ్చు అండి. లేదు ఇక్కడ వండుకోవడానికి టైం ఉందంటే అలా హ్యాపీగా మగ్గించుకోవచ్చు, లేదంటే ముందే ఉడికించి పెట్టుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ గా కావాలనుకున్నప్పుడు ఆ మెథడ్ లో పోవచ్చు. సో కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది. ఓకే ఓకే అండి. వావ్. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఎస్ బా, ఆ జీరా పొడి వాసన ధనియాల పొడి వాసన మూతది కానీ వెళ్ళి వస్తుంది. పైనుంచి ఫైనల్ గా కొత్తిమీర. ఓకే అండి, Okay. దోసకాయ ములక్కాడ కూర రెడీ. రెడీ. వేడివేడిగా దోసకాయ మునక్కాడ కర్రీ రెడీగా ఉందండి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. దోసకాయ మునక్కాడ కర్రీ తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మునక్కాడలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత దోసకాయ ముక్కలు వేసి కాస్త వేగాక టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ మునక్కాడ కర్రీ రెడీ. దోసకాయ మునక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, ఈ కాంబినేషన్ కి మీరు వేసిన జీరా పౌడర్ కానివ్వండి, నెక్స్ట్ ధనియాల పొడి కానివ్వండి, చాలా టేస్టీగా ఉందండి. అవునండి. అండ్ ఆ దోసకాయకి ఆ మునక్కాడ ఫ్లేవర్ అనేది కూడా బాగా తగులుతోంది. ఎస్ అండి. రెండు కలిపి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. ఎస్. వావ్, దోసకాయ మునక్కాడ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. చేసుకుంటే ఇలానే చేసుకోవాలి, అంత రుచిగా ఉంది. అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవడం. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పాత్రలు ఎక్కువై కడగలేమనిపిస్తే ఒక టబ్లో వేడి నీళ్లు పోసి అందులో కొద్దిగా సర్ఫ్ కలిపి పాత్రల్ని గంట సేపటి పాటు ఆ నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత కడిగేస్తే ఈజీగా శుభ్రపడిపోతాయి. దోసకాయ మునక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో స్వీట్ కార్న్ శాండ్విచ్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో స్వీట్ కార్న్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. ప్రతి ఒక్కరు కూడా అలా ఇష్టపడి తినే వాళ్ళే ఉంటారు, Sweet corn అదంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. మరి దాంట్లో సీజనింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియాలి. కొంచెం చట్పటాగా ఉంటుంది. చట్పటాగా? Yes. వావ్, ఇంకేంది సూపర్ గా ఉంటుంది. Yes వావ్. అండి. మరి ఇంకా స్వీట్ కార్న్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను. ఓకే రాజు గారు, మరి ఇప్పుడు స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? ఓకే అండి. సో ముందుగా మనం బ్రెడ్లకి మనం వెన్న రాసుకొని రెండు వైపులా పెనం పైన రెండు వైపులా కొంచెం కాల్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నారు. అవునండి. ఓ, ఇది అటువైపు పెట్టేస్తాను. Yes, సో నేను మీరు కాలుస్తూ ఉంటాను. స్లైస్లు కాల్చుతూ ఉంటే Yeah. నేను మిగతా ప్రాసెస్ చేస్తాను. సో హ్యాపీగా ఇక్కడ కాలేలోపు లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అవుతుంది. సో
సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే. సో ముందుగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే. అలాగే తరిగిన అల్లం, ఓకే. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం. అవును ఈ రెండు కూడా బట్టర్లో వేయించుకోవచ్చు కదండి కావాలంటే. వేయించుకోవచ్చు. ఓకే. ఉడికించిన స్వీట్ స్వీట్ కార్న్. సో ఈ స్వీట్ కార్న్ కి మనకి అల్లం ఫ్లేవర్ అనేది బాగుంటుందంటారా? అవునండి, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చా కావాలంటే? కావాల్సి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బాగానే ఉంది. సో ఇవి కాస్త వేగాలండి. అవునా? మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకేనండి. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. గురక ఎక్కువగా పెట్టేవారు మెత్తని స్పాంజ్తో చేసిన తలగడకి బదులుగా దూదితో చేసిన తలగడ వాడినట్లయితే గురక రాకుండా ఉంటుంది. చిట్కా చూసారుగా? ఓకే నాదైతే అండి. ఇది బ్రెడ్ స్లైసులు కాల్ చేశానండి. సో మాది కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? సో స్టవ్ ఆపేసేసి ఓకే. రుచికి సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా మిరియాల పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, కొంచెం జీలకర్ర పొడి అండి, ఓ అలాగే చట్పటా అని చెప్పాను కదా, వావ్. చాట్ మసాలా. చాట్ మసాలా. ఆ చాట్ మసాలా జీరా పౌడర్ వేయగానే మంచి వాసన వస్తుందండి. అవునండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెదిపెట్టుకున్నాం. ఓకే. సో ఇది కూడా యాడ్ చేయాలి, ఇది మనకు బేస్ వస్తుంది. ఓకే. సో అటు ఇటు పడిపోకుండా దాన్ని అన్నింటినీ ఒక దగ్గర చేర్చేసి సెట్ అయిపోతుంది. ఈ చాట్ మసాలా వేసిన వెంటనే సాయంత్రం అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుందండి. సో ఆ స్మెల్ Yes. అంటే స్నాక్ తినే టైం అయిపోయింది అని చెప్పేస్తుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. ఓకే, ఇలా స్టఫ్ చేసేసి ఒకదాన్ని ఒకటి క్లోజ్ చేసుకోవడం. క్లోజ్ చేసి మనకు కావాల్సిన షేప్ లో కట్ కట్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. ఇలాంటి శాండ్విచ్ బయట కూడా అమ్మితే బాగుండు. చేస్తారు, అదే టేస్ట్ ఒకసారి చేసిన తర్వాత ఎస్. మనకు అంటే కొంచెం మనకి ఇంట్లో కూడా కుదరలేదు అనుకున్నప్పుడు బయట వెళ్ళినప్పుడు చెప్తారు కదా మీకు అవును. ఇలా చేస్తే కూడా బాగుంటుంది అవును. అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎస్. అండ్ నాకు తెలిసి ఆ ఒక్క సెట్ తింటే టమ్మీ ఫుల్ అయిపోతుంది కూడా. ఎస్ అండి. ఓకే. సో ఇది వాళ్ళ చాయిస్, అంచులు కట్ చేయాలనుకుంటే కట్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా అలాగే తీసుకుంటే బాగుంటుంది. నార్మల్గా ఈ బ్రెడ్ కి టేస్టే ఆ అంచులు అంటారు. అవునండి, చాలా బాగుంటుంది అంచులు అసలు. ఎస్. సో అలా చిన్నగానే కట్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదా అలా ఫుల్ అయినా పట్టుకొని తినేయచ్చు, మన ఇష్టం. మన ఇష్టం అది. ఓకే, శాండ్విచ్ రెడీ. వావ్, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే. వావ్, ఫ్రెష్గా ఉన్న 2 క్యారెట్లు. ఏం చేస్తారండి? ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్. సో శాండ్విచ్ లానే ఈజీ ఫ్లవర్. సో ఒక దాంట్లోంచి పల్చటి లేయర్స్ లా కట్ చేసుకోవాలండి, అంటే Okay. స్లైసెస్. చాలా పల్చగా తీసుకోవాలి, అంటే ఫోల్డ్ అయ్యే విధంగా ఉండాలా? అవునండి. ఓకే. సో వాటర్లో వేస్తే ఇది ఫోల్డ్ అవుతుందండి. ఓ. ఓకే. సో ఇలా పల్చగా కట్ చేసుకొని పెట్టాలి. సో నెక్స్ట్ ఇది బేస్ అండి. ఓకే, అలాగే ఇక్కడ లెవెల్గా ఉండడానికి సో ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే. సో సో ఇప్పుడు వీటిలో లేయర్స్ ఏవైతే కట్ చేశారో అవి అందులో సెట్ చేసుకోవచ్చు. అవునండి. వావ్. ఓకే. ఎస్. సో నేను చెప్పాను కదండి, సో వాటర్లో వేస్తే మనకు ఓ, ఆల్రెడీ వేసి పెట్టారా? వేసి పెట్టండి, ఇలా ఫోల్డింగ్స్ వస్తుంది. ఓకే. ఓకే. వావ్. సో మన లేయర్స్ అనేది చాలా పల్చగా కట్ చేసుకుంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది వాటర్లో వేసే వరకు. ఇలా ఎంతసేపు వేసారండి వాటర్లో? ఒక 5 minutes చాలు. 5 minutes. ఓకే.
వావ్. ఓకే, ఈ కలర్ లో నిజంగా ఏదైనా ఒక ఫ్లవర్ ఉంటే ఎంత బాగుండు. సూపర్ ఉందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పిల్లలు క్యారెట్ తినండి అంటే తిన్నప్పుడు ఇలా ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇదేదో బాగుంది అని చెప్పి. నిజంగా చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. చక్కటి కార్వింగ్ తో పాటు స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీగా ఉందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ శాండ్విచ్ తయారు చేయు విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి ఉడికించిన బంగాళాదుంపను మెదిపి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రెండేసి బ్రెడ్ స్లైస్ల మధ్య ఉంచి మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ. స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. మీరు చేసే విధానాన్ని బట్టి అందరికి అర్థమైపోయి ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది. చాలా 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 టేస్ట్గా ఉందండి. అండ్ అక్కడక్కడ అల్లం ముక్కలు తగిలి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చట్పటాగా కూడా. ఎస్, చాలా బాగుంది. ఓకే, వావ్. స్వీట్ కార్న్ శాండ్విచ్ చాలా బాగుందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి వంటింటి చిట్కా. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వెన్నని కాచేటప్పుడు కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే వెన్నని కాచేటప్పుడు ఒక కరివేపాకు వేసినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా నెయ్యి కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో నోరూరించే వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్, నీ పేరేంటి? పావని. పావని. ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట్. సిద్దిపేట నుంచి. ఏం చేస్తూ ఉంటావు? ఎంబీఏ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నావా? అవును. సో వంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావా ఏంటి? వచ్చేసాయి అన్ని? వచ్చేసా. అన్ని వచ్చేసాయి. హాయ్. హాయ్, నీ పేరు? శ్రావణి. శ్రావణి. నువ్వేం చేస్తూ ఉంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. అమ్మాయిని నువ్వు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంకా బీటెక్ లోనే ఉన్నావు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట్. సిద్దిపేట్. ఇద్దరు ఒకటే దగ్గర నుంచి అవును. ఫ్రెండ్సా ఏంటి? సిస్టర్స్. ఓనా? ఎస్. ఓన్ సిస్టర్సా? అవును. వావ్, అక్క చెల్లెల మధ్య వంటల పోటీ. సో అక్క ఆల్రెడీ వంటలు నేర్చేసుకుంది, నీకు రాదు. సో ఇక్కడ ట్రై చేస్తున్నావు? లేదు, నేర్చుకున్నాను. ఆల్రెడీ నేర్చుకున్నావా? సో అక్క కన్నా నువ్వు బాగా చేస్తావా, అక్క బాగా చేస్తుందా? అక్క బాగా చేస్తుంది. అక్క బాగా చేస్తుంది, కానీ ఇక్కడ మాత్రం అక్కను ఓడించాను. ఓకేనా? ఓకే. సో ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? అక్క, చెల్లె? చెల్లి. చెల్లి. ఓకే, చెల్లెలు ఎప్పుడు ఫాస్ట్ గా, సూపర్ ఫాస్ట్ గా ఉంటారు. ఓకే, మరి ఏ వంట చేస్తున్నావు? మెంతి టమాటో కర్రీ. మేతి టొమాటో కర్రీ. బాగుంది. ఓకే, మరి మేతి టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. శ్రావణి, స్టార్ట్ చేద్దామా? ఎస్. శ్రావణి, శ్రీవాణి. రావు. వావ్. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ పోయాలి. నేను చేయనా? సరే, నువ్వు చెప్తుండు అంటే నేను చేస్తాను. చెయ్యి. అలవాటు అయిపోయినట్టుంది ఇంట్లో కదా. సో చూస్తూ ఉంటావు అభిరుచి? చూస్తుంటా. హాలిడేస్. హాలిడేస్ లో వంటలంటే బాగా ఇంట్రెస్టా? తినాలి కదా. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తావే, చెప్పొచ్చు కదా. ఇంత ఇష్టం. మంచి వాయిస్ ఉంది. ఇష్టం. 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 తినడం బాగా ఇష్టం, అందుకే చాలా ఇష్టం. తినడం చాలా ఇష్టం, అందుకే వంట నేర్చుకున్నావా? అందుకే నేర్చుకుంటున్నాను. నేర్చుకోలేదు. ఓకే, ఇది మేము టేస్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఆఫ్ కోర్స్. ఇది బాగా ప్రాక్టీస్ చేసావా? బాగా. ఓకే. ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, నేను సేఫ్ అయిపోయాను. తర్వాత మెంతి కూర వేసుకోవాలి. అవునా? కరెక్టేనా? అంటే అక్క నేర్పించింది కదా, అక్కను అడుగుతున్నాను. ఇది మేతి డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై. నేను అంత ఆయిల్లో వేస్తావు కదా, అందుకని. డీప్ ఫ్రై. ఓకే, సో ఫస్ట్ మేతి వేసుకొని చేస్తావరా? సో మేతి నీళ్ళ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందా? చేదు అనేది పోతుందేమో. అవునా? ఏం చూడండి, ఈవిడ నేర్పించింది కదా అని ఈవిని అడగకుండా ఈవిని అడుగుతున్నాను.
ఓకే. ఏదైతేండి చక్కగా చదువుకునే అమ్మాయిలు ఇలా వంటలు చేస్తుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో వేరే ఏ అమ్మాయిలు అడిగినా చదువు వంటలా నో 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 మీ కిచెన్లో కూడా వెళ్ళాం అనే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇదంతా బాగా మగ్గిపోవాలా దగ్గరికి ఆయిల్లో? ఓకే. ఇంకేంటి కాలేజ్కి ఎప్పుడైనా వండుకొని తీసుకెళ్తావా? మీ ఫ్రెండ్స్ అందరికి తినిపిస్తావా? మమ్మీ చేస్తుంది, నేను తీసుకెళ్తాను. మమ్మీ ఎప్పుడన్నా నువ్వెప్పుడన్నా చేసి తీసుకెళ్ళావా అని అడిగాను. లేదు లేదు, ఇంకా లేదు. కానీ మా ఫ్రెండ్స్కి మమ్మీ చేసే కర్రీస్ అన్నీ ఇష్టం. మమ్మీ 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 ఇప్పుడు మమ్మీ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ హస్బెండ్ హస్బెండ్. సో ఇంకేం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? వాచింగ్ టీవీ, అది అందరు చేసే పని, కామన్. మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ వింటారు. మీ చెల్లెం చేస్తుంది? బాగా అలర్ చేస్తుంది. ఫైట్ చేస్తాను. గొడవలు బాగా పెడతావా? నేను చూస్తే అలా అనిపించట్లేదే. గొడవలు పెట్టుకుంటాను అక్కతో. అక్కతో పెట్టుకుంటావా? అదో సరదా నా ఇంట్లో ఉంటే టైం పాస్. చాలా. అక్కని బాగా కొడుతుంటావా? అసలు తిట్టడమే సరిపోద్దంటావా? భయపడిపోద్దా? అందుకే చూడు చేతులు కట్టుకుని ఎలా నించుందో వచ్చినప్పటి నుంచి. ఓకే, వేయిపోయినట్టుంది. ఇంకా ఇప్పుడు టమాటో. ఓకే, బాగా కట్ చేసావు చిన్నగా. కానీ మేతి అనేది ఎప్పుడు ఏదో ఒక వెజిటేబుల్ కాంబినేషన్లో తీసుకుంటారు ఎక్కువగా. కానీ ఉత్త ఈ మేతి టమాటో అనేది బాగుంటుందా టేస్ట్? ఉత్తగా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందంటారా? సో ఇది రైస్కి బాగుంటుందా, చపాతీకి బాగుంటుందా? రెండింటికి బాగుంటుంది. రెండింటికి బాగుంటుందా? అమ్మో, ఇక్కడ చూస్తే చాలా మసాలాలు ఉన్నాయి. ఇన్ని వేస్తే ఎందుకు బాగోదు? కానీ ఇలా కూడా మంచి వాసన వస్తుంది తెలుసా, ఉత్త మేతి అండ్ టమాటో బాగుంది. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఓకే, ఆనియన్ ఇలా వేస్తే మగ్గుతుందా? మగ్గుతుంది. ఓకే, అందుకే ఆయిల్ ఎక్కువ వేసి. కానీ చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. గ్రీన్, రెడ్, వైట్. సో ఇంకేంటి ఏమన్నా సరదా షేర్ చేసుకోవచ్చు కదా? ఇంట్లో ఎలా ఉంటారు, కాలేజ్లో ఎలా ఉంటారు? కాలేజ్లో ఫుల్ చిట్. ఫస్ట్ బెంచ్లో కూర్చొని అరుస్తుంటాం. అవునా? ఫస్ట్ బెంచ్లో కూర్చొని. చదువు తక్కువ, అరుపులు ఎక్కువ? రెండు ఉంటాయి. రెండు ఉంటాయా? వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలు గోల హంగామా, గల్లీలు మొత్తం వినాయకుడే కదా? అవును. దాండియా ఇవన్నీ ఆడారా? అవును, వినాయకుడు వెళ్ళిన రోజు దాండియా ఆడా. అవునా? పిల్లలు హంగామా అయితే. బా, ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, సరదాగా ఏమైనా మాట్లాడతారేమో అనుకుంటే అడిగిన క్వశ్చన్కి అన్నం తిన్నావా అంటే తిన్నాను అని తప్పించి ఇంకో మాట మాట్లాడట్లా. అలా ఏం కాదు, మాట్లాడుతున్నాను కదా. మాట్లాడుతున్నారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు, మీరేం చెప్పట్లేదు నాకు. కాలేజ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మాది 7 మెంబర్స్ ఉంటాం మేము మా గ్యాంగ్లో. మీ గ్యాంగా? ఓకే. ఎక్కడ వెళ్ళినా 7 మెంబర్స్ వెళ్తాం. ఎక్కడికి వెళ్తారు? క్యాంటీన్, బయట ఎక్కడికి బేకరీకి, రెస్టారెంట్ వెళ్ళినా కూడా 7 మెంబర్స్. ఓ, ఖర్చు ఎక్కువే. గ్యాంగ్ ఎప్పుడు తక్కువ మెయింటైన్ చేసుకుంటే ఖర్చు తగ్గుద్ది. ఉల్లిపాయలు కూడా వేయిపోయినట్టుంది. ఇంకా అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఒక్కొక్కటి వేసి ఒక్కొక్కటి వేయించాలా? మనం ముందేసినవి అన్ని అవి కొంచెం వేగుతుంటాయి. అవి వేగుతుంటాయా? మాడిపోతుంటాయో నాకు తెలిసి. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నువ్వుల పొడి. నువ్వుల పొడి స్పూన్ తీసుకో అక్కడ. వెయ్యి. ఇది కూరనా పచ్చడా? కర్రీయేనా? ఓకే. బా, నువ్వుల పొడి వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కారం, ఉప్పు కలిపిన కారం. అది ఉప్పు కలిపిన కారమా? ఇప్పుడు ఉప్పు కూడా వేస్తారా మళ్ళీ? వేరు కదా? ఓకే ఓకే. మరి తెలుస్తుందా అందాజా ఎలా అనేది? ఓకే. ఎందుకు అలా కలుపుకోవడం? ఫస్ట్ నుంచి ఇంట్లో అదే అలవాటు, ఉప్పు కలిపి. ఓకే, ఇప్పుడు ఇంకా ధనియాల పొడి. నువ్వుల పొడి, ధనియాల పొడి.
ఇంకేమైనా పొడులు ఉన్నాయా? మెంతి పొడి, మెంతి పొడి. సో మెంతి కూర కాబట్టి మెంతి పొడి కూడా వేస్తున్నారు. కొంచెం షుగర్, ఓ చిటికెడు పంచదార. ఇంకా కొంచెం పసుపు, మనం పసుపు. ఇంకా అంతే. ఇంకేమైనా ఉన్నాయేమో. ఓకే అయిపోయిందా? అయిపోయింది. కట్టేయాలా? డిష్ అవుట్ చేసేయడమేనా? నేనే తీయాలా? నేను తీస్తాను. అక్కడ గరిట ఉంది. మామూలుగా ఇది మేతి టొమాటో కర్రీ అంటే నేను టొమాటో గ్రేవీ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ నూనెని గ్రేవీలా ఉంది. తెలిసి వేసేవా తెలియకుండా ఎక్కువ పడిపోయిందా? తెలిసే వేసాను. తెలిసి వేసావు, అలానే టేస్ట్ బాగుంటుందంట. ఓ ఆయిల్ లేకపోతే బాగుండదు. ఓ సో ఈ కర్రీకి అలా ఉంటేనే బాగుంటుంది. పైన కొత్తిమీర, మేతి టమాటో కర్రీ రెడీ. వేడి వేడిగా మేతి టమాటో కర్రీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఓకే మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మేతి టొమాటో కర్రీ తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి, మెంతి పొడి, పంచదార, పసుపు వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మేతి టొమాటో కర్రీ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పచ్చి బొప్పాయి గుజ్జులో 4 చుక్కల వెనిగర్ కలిపి దీంతో స్కిన్ మసాజ్ చేసినట్లయితే ఇది మంచి స్కిన్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఓకే పావని, ఇప్పుడు నీ టర్న్. నువ్వేం చేస్తున్నావు? సాబుదానా కాజు పకోడీ. సాబుదానా కాజు పకోడీ. వావ్. ఓకే మరి సాబుదానా కాజు పకోడీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. సాబుదానా కాజు పకోడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, జీడిపప్పు 100 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు జీలకర్ర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, బంగాళదుంప తురుము 1 కప్పు, వాము కొద్దిగా, పసుపు చిటికెడు, వంట సోడా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే పావని స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ సాబుదానా. ఫస్ట్ ఏం చేయాలో నేను చెప్పాలా? నేను డీప్ ఫ్రై ఐటమ్ కదా, ఇవన్నీ కలుపుకునే లోపు ఆయిల్ హీట్ కి పెట్టుకుందాం. హీట్ అవుతుంది. కరెక్ట్ చెప్పానా? అవును. మరి థ్యాంక్స్ చెప్పు నాకు. థ్యాంక్ యూ. నేను టైం సేవ్ చేశా. ఓకే ఆయిల్ హీట్ కి పెట్టేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సాబుదానా తీసుకోవాలి. సాబుదా నానబెట్టావా? 3 hours బ్యాక్ 3 గంటలు నానబెట్టావా? ఓకే సో చూసుకోవాలి. సో కొన్ని కొన్ని ఒకలా ఉంటాయి కాబట్టి ఎక్కువ నానకుండా కొంచెం చూసుకోవాలి. ఓకే పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ తరిగిన ఆలు. ఓకే సో బంగాళదుంపని తురిమారా? ఓకే ఇప్పుడు కాజు వేసుకోవాలి. ఓకే పల్లి పౌడర్. ఓకే వేయించారా ఇది? వేయించిన పల్లి పౌడర్. బా ఇన్ని రోజులు యాడ్ చేస్తే ఇంకా పకోడీలు ఎంత అద్భుతంగా ఉంటాయి. కొత్తిమీర. ఓకే నువ్వు చేసే ఇదంతా ఒక్కదాని మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద చెప్పు? దేనిపైన? ఉప్పు మీద. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే జీలకర్ర, ఆవాలు. ఓకే సో డైరెక్ట్ అందులో వేయగానే వేగిపోతాయి అందులోనే, అంతేనా? కొంచెం వాము, ఎక్కువ వేయకూడదు, చేదొస్తుంది. ఓకే చాలా కొంచెం. కొంచెం పసుపు. ఈ పకోడీ బాగుంటాయి అక్క చేసేవి? చాలా బాగుంటుంది. చాలా బాగుంటాయా? నెక్స్ట్ కారం. ఆలోచించావా? నేను ఇందాక ఉప్పు మీద ఆధారపడి ఉంటుందంటే సో ఇది కూడా కారం ఉప్పు 2 కలిపిన కారమేనా? అవునండి. ఓకే ఇది తినే సోడా, వంట సోడా. ఇది కూడా కొంచెమే వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ బాగా పట్టేస్తుంది. ఓకే ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు. ఓకే
నెక్స్ట్ కొంచెం కరివేపాకు. ఓకే. దీన్ని బాగా కలుపుకోవాలి. సో పకోడీలు వచ్చే విధంగా మనం ముద్దలా కలుపుకోవాలి అంతేనా? పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఎవరు నేర్పించారు నీకు ఇవంతా? మా మమ్మీ. మమ్మీ నేర్పించారా? సో మమ్మీ లాంటి స్పెషల్స్ అన్ని చేస్తూ ఉంటారా? అవును, చాలా బాగా చేస్తారు. నువ్వు సొంతంగా ఏమైనా ట్రై చేసావా? చేశాను. ఏం చేసావు? నేను ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాను సొంతంగా. అంటే వేరే వేరే ఐటమ్స్ వేసి చేస్తాను. ఓకే. పైనాపిల్ మరి అలా కాదు. అలా కదా. ఓకే. కానీ ఇదేదో బాగుంది. సో ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నావా? నాది రీసెంట్ గా కంప్లీట్ అయిందండి. ఇంకా 1 month కూడా కాలేదు. 1 month కూడా అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్లాన్? జాబ్ సెర్చింగ్. జాబ్ సెర్చింగ్, మ్యారేజా? జాబ్ సెర్చింగ్. మమ్మీ వాళ్ళు ఏదంటే అది. అంతేనా? మన చేతుల్లో ఏముంది? ఓకే. ఆయిల్ వేడైపోయినట్టుంది. ఇప్పుడు దీన్ని పకోడీలా వేసుకోవాలి. ఓకే. వేడైపోయింది కదా ఆయిల్? వేడైపోయింది. కొద్దిసేపు అయినాక. ఓకే. సో ఇంట్లో ట్రై చేసావా? ఇక్కడేనా ఫస్ట్ టైం? ఇంట్లో ట్రై చేస్తూ ఉంటావా? ఓకే. సో ఇప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే కాబట్టి ఇంకా ఇవే పనులా? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నావా? లేదండి, అప్పుడెప్పుడో నేర్చుకున్నాను. అప్పుడెప్పుడో నేర్చుకున్నావా? వా. సో ఇక్కడ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి. మరి మాకోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా? ఓకే. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక, అహనేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే. చాలా బాగా. నీకు ఇష్టం ఈ సాంగ్? చాలా ఇష్టం. అవునా? నువ్వు కూడా సాంగ్స్ పాడతావా? పాడతాను కానీ ఇప్పుడు రాదు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను. నువ్వు కూడా చిన్నప్పుడు నేర్చుకున్నావు, మరి పాడు. ఇద్దరం ఒకటేసారి నేర్చుకున్నాం. మరి పాడొచ్చు కదా. ఓ పాట పాడు సరదాగా. ఇగో ఇది వేగాలిగా ఎలాగో. శ్రావణి పాడు. శ్రావణి. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కథల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసి హృదయమే. నేను నిజం మాట్లాడేనా? నీకన్నా మీ చెల్లి చాలా బాగా పాడింది. ఓకే. లేదు, ఇద్దరు బాగా పాడారు. వేగిపోయినట్టున్నాయి పావని. అవునండి. ఏ వావ్, ట్రే మీద అభిరుచి అని రాసుకొచ్చావు, భలే ఉంది. థ్యాంక్ యూ. అభిరుచి బాగుంది. సవార్ పైన నువ్వే రాసావా? నేనే రాసాను. ఆనియన్ తో ఈ ఫ్లవర్ కూడా నువ్వే చేసావా? నేనే చేశానండి, రాజుగారు చెప్పినప్పుడు చూసాను. అవునా? ఈజీగా ఉండిందా? చాలా ఈజీగా ఉందండి. వావ్, కానీ చాలా బాగుంది. ఓ సపరేట్ గా కట్ చేసి పెట్టావా? అవునండి. సూపర్. వేడి వేడిగా సాబుదానా కాజు పకోడీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా కాజు పకోడీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప తురుము, జీడిపప్పు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, వాము, పసుపు, కారం, వంట సోడా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సాబుదానా కాజు పకోడీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే రాజు గారు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలండి, పావని అండ్ శ్రావణి. సో ఇద్దరు కూడా మంచి మంచి డిషెస్ సెలెక్ట్ చేసుకుని వచ్చి చేశారు. ఫస్ట్ శ్రావణి చేసిన మేతి టొమాటో కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో కర్రీ కాకుండా ఇది కొంచెం వేపుడులా చేసాను. మీరు కూడా టేస్ట్ చేయమ్మా. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందంట. అంటే ఆయిల్ కంటూ సెపరేట్ టేస్ట్ అంటూ ఏది ఉండదు. సో కొంచెం వేసుకుంటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
వావ్, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఓకే, మన నెక్స్ట్ పావని చేసిన సాబుదానా కాజు పకోడీ మనం కూడా టేస్ట్ చేద్దామా? క్రిస్పీగా కాజు తగులుతూ సాబుదానా తగులుతూ టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సూపర్. అంటే దీంట్లో ఆ పొడి కూడా వేస్తారు కదా, వేరుశనగ పలుకులు కొంచెం వేయించి ఎస్, ఆ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది. బాగుంది. సో ఈ రెండిట్లో బెస్ట్ డిష్ ఏదనేది అక్క చెల్ల వంటల పోటీలో ఎవరు గెలిచారనేది మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పినా అక్కే. సో ఇక్కడ చెల్లె ఫాల్ట్ ఏంటంటే కొంచెం టమాటోస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది. అంటే మిగతా నువ్వు తీసుకున్న ఇప్పుడు ఈ డిష్కు సంబంధించి చెప్తున్నాను. కొంచెం టమాటోస్ ఎక్కువ ఉండి మనకు కొంచెం లైట్ గ్రేవీలా వస్తుంది. ఓకే, మేతి టమాటో అనేది. సో అది రోటీలోకి రైస్లోకి దేనిలోకి తీసుకున్నా బాగుంటుంది. తర్వాత మేతి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కొంచెం చేదు తెలుస్తుంది. కొంచెం తగ్గించేసి తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం మనకు అంటే గ్రేవీలా రావాలి, డ్రై అయ్యింది. సో అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నావు కాబట్టి పాయింట్స్ చెప్తున్నాను నేను. ఓకే, యాడ్ చేసిన ఫ్లేవర్స్ అయితే బాగున్నాయి. నువ్వుల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశారు. బాగున్నాయి. టేస్ట్ సో బాగుంది. కొంచెం ఆ చిన్న చేంజెస్ చేసుకుంటే పర్ఫెక్ట్ డిష్ వస్తుంది. ఓకే, సూపర్. సో ఇద్దరు కూడా మంచి డిషెస్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్ పావని. సో అంత మంచి టేస్టీ పకోడీ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వార్త నుండి ఈ బ్యూటిఫుల్ శారీ నీ కాదు మీ మమ్మీకి, ఓకేనా? సో నువ్వు చేసిన వంట కూడా చాలా బాగుంది శ్రావణి. మరి నీకోసం సిఎంఆర్ విశాఖ వార్త నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి వంటింటి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండితే వంకాయ కూర రుచి రెట్టింపు అవుతుంది. ఓకేనండి, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన దోసకాయ ములక్కాడ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అంతెందుకు, ఈరోజు ఊరించే వంటలు కూడా మేతి టొమాటో కర్రీ, ఈ రెండు కూడా చూశారు కదా. ఇలాంటి వెజిటబుల్ కాంబినేషన్స్ బాగుంటుంది. దోసకాయలో విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పట్లో మనకు విటమిన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీరు డయట్ పరిశీలిస్తే పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ మేజర్ అంటే ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ కొవ్వు పదార్థాలు కానీ లోపం అనేది చాలా రేర్, డెఫిషియన్సీ అనేది చాలా రేర్గా ఉంటుంది. మనకి డెఫిషియన్సీ ఎక్కడ వస్తుందంటే విటమిన్స్లో వస్తుంది, మినరల్స్లో వస్తుంది. విటమిన్స్లో కూడా ముఖ్యంగా మన భారతదేశంలో 6 years లోపల అంటే 6 years అండర్ ఏజ్ ఉన్న పిల్లల్లో మనకు విటమిన్ ఏ డెఫిషియన్సీ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీని మనం తగ్గించాలి అంటే దానికి మనకు మెయిన్గా ఉపయోగపడేవి కలర్డ్ వెజిటబుల్స్. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ ఇలాంటి వెజిటబుల్స్లో ఒక జనరల్గా చూసుకుంటే మనకు విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు టొమాటో చూసుకొని రోజులో అంటే ఒక రోజు మనం తీసుకునే వెజిటబుల్స్లో ఒక 35 to 40% మనకి ఇలాంటి కలర్డ్ వెజిటబుల్స్ డెఫినెట్గా మనం వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు టొమాటో కానివ్వండి, దోసకాయ కానివ్వండి, కంపల్సరీగా మనం రోజు వాడతాం. వాటిల్లో అంటే దోసకాయ వాడకపోయినా టొమాటో డెఫినెట్గా వాడతాం కాబట్టి వాటిల్లోనే మనకు విటమిన్ ఏ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ విటమిన్ ఏ విటమిన్ అయినా కొంచెం కుకింగ్ అప్పుడు లాసెస్ ఉంటాయి. అంటే కొద్దిగా బి అండ్ సి ఎక్కువగా ఉంటాయి, విటమిన్ బి అండ్ సి, విటమిన్ ఏ కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే అలాంటివి ఇంకొక డోస్ లాగా, అంటే ఇప్పుడు అదే రోజు మనం దోసకాయ ములక్కాడ కర్రీ అండ్ మేతి టొమాటో కర్రీ చేసుకున్నాం అనుకోండి, మనం డెఫినెట్గా ఆ డోస్ అనేది మనం రీచ్ అయిపోతూ ఉంటాం. అన్ని విటమిన్స్లో కల్లా కూడా మనకు విటమిన్ ఏ కొంచెం ఎక్కువ మోతాదులో కూడా అవసరం ఉంటుంది బాడీకి. ఎందుకంటే విజన్కి చాలా ఇంపార్టెంట్. సో అది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటేక్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో అదండి, మీరు ఇలా కాంబినేషన్స్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ములక్కాడలో ఉన్న ఐరన్, పీచు, ఇక దాంట్లో ఉన్న చాలా బెనిఫిట్స్, కాల్షియం, ఇలాంటివన్నిటితో పాటు మనకు దోసకాయలో ఉన్న విటమిన్ ఏ కూడా కరెక్ట్గా జత అవుతుంది అనమాట. సిమిలర్గా మేతిలో కూడా మనకు కావాల్సిన పోషక విలువలు అంటే ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, మళ్ళీ పీచు కానివ్వండి, ఇవన్నీ బాగా ఎక్కువ ఉండడంతో పాటు ఈ కాంబినేషన్ టమాటో కాంబినేషన్ మూలంగా విటమిన్ ఏ, విటమిన్ సి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్ మనం మిస్ అవ్వద్దు. జనరల్గా మన కంట్రీలో పావర్టీ అంటే ఏంటంటే ఇప్పుడు
వాళ్ళకి వెజిటబుల్స్తో కూడా సరిపెట్టుకోవచ్చు అనే నాలెడ్జ్ అవేర్నెస్ లేకపోవచ్చు. రైస్ ఒకటే కాదు, మెయిన్గా బలం అందరి మైండ్లో ఏముంటుందంటే నేను రైస్ తినలేదు ఇవాళ, నాకు అందుకే నీరసంగా ఉంది అని. రైస్ తినకపోయినా మనకు ఒక 2 రోజుల పాటు ఏం కాదు, కానీ వెజిటబుల్స్ అనేవి రోజువారీ డైట్లో ఉంటేనే మనకు ఆ విటమిన్స్, ఆ మినరల్స్ మన బాడీకి వస్తాయన్నమాట. ఇక ఊరించే వంటలో మీరు చూసిన మరో రెసిపీ ఈ సగ్గుబియ్యం, అంటే దాంతోపాటు పకోడీ, కాజు పకోడీ అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా మనకు పెద్ద అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అండ్ సగ్గుబియ్యంలో కూడా మనకు క్యాలరీస్ తప్పితే ప్రోటీన్ కానీ ఇంకేవి కూడా మనకి ఎక్కువగా ఉండదు. సో ఇలాంటి వెజిటబుల్స్ మనం ఫ్రీక్వెంట్గా, ఇలాంటి ఐటమ్స్తో మనం ఫ్రీక్వెంట్గా వంట చేయడం మూలాన ఏమవుతుందంటే ఇవి టేస్టీగా ఉండొచ్చు కానీ హై క్యాలరీ అండ్ యూస్లెస్గా ఉంటుందన్నమాట. ఒక డిష్ యూస్ఫుల్గా ఉండాలి అంటే బాడీకి మనం చూసిన ఆ దోసకాయ, ఆ ములక్కాడ కూర కానివ్వండి, మేతి టమాటో కర్రీ కానివ్వండి, అలాంటివి తీసుకుంటేనే మనకు ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే క్యాలరీ ఒకటే పెంచడం కాకుండా వేరే రకమైన ఇబ్బందులు కూడా మన బాడీకి ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి. ములక్కాడలు, కొన్ని వెజిటబుల్స్ మీరు అవాయిడ్ చేయండి, ఫ్రీక్వెంట్గా తీసుకోకండి అని చెప్తూ ఉంటాం కదా. దానికి విరుద్ధంగా మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సిన వెజిటబుల్స్ లిస్ట్లో ములక్కాడలు వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, మీరు చేసిన స్వీట్ కార్న్ శాండ్విచ్ చాలా బాగుందండి. అలాగే మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి నానో క్లీన్స్ అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.